రేబీస్ వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రతి 9 నిమిషాలకు ఒకరు ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ మరణాల్లో మూడింట ఒక వంతు ఇండియాలోనే కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కోట్లలో ఉన్న వీధి కుక్కలు ఈ మహమ్మారి వ్యాప్తికి ప్రధాన కారణంగా మారాయి. రేబీస్పై WHO కీలక సూచనలు జారీ చేసింది. కుక్కలకు సామూహికంగా వ్యాక్సినేషన్ చేపట్టడం, కుక్క కాటుకు గురైన వారికి వెంటనే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ చికిత్స అందించడం ద్వారా రేబీస్ను సమర్థంగా నియంత్రించవచ్చని స్పష్టం చేసింది. అనేక దేశాలు 70% కుక్కలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం ద్వారా ఈ వ్యాధిని అదుపులోకి తీసుకొచ్చాయని WHO గుర్తు చేసింది. భారత్లో రేబీస్ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం పార్లమెంటుకు సమర్పించిన నివేదిక ప్రకారం 2024లో దేశవ్యాప్తంగా 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. అలాగే 54 అనుమానిత రేబీస్ మరణాలు సంభవించాయి. 2023లో 286 మంది రేబీస్ కారణంగా మరణించినట్లు పశుసంవర్ధక, డైరీ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో 2030 నాటికి రేబీస్ను దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యాన్ని భారత ప్రభుత్వం పెట్టుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడానికి స్టెరిలైజేషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేబీస్ను అరికట్టడానికి ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. కుక్క కాటుకు గురైన వెంటనే సబ్బుతో గాయాన్ని శుభ్రం చేసి వైద్య సహాయం తీసుకోవడం అత్యవసరం. రేబీస్పై అవగాహన, వ్యాక్సినేషన్, సకాలంలో చికిత్స ద్వారా ఈ మహమ్మారిని జయించవచ్చని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.